నచ్చిందా? మీకు నచ్చిందా పెద్దబాబు గారు? నీకు నచ్చిందా అది చెప్పు ముందు. నచ్చింది. అయితే తీసుకో. పెద్దబాబు గారు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ దరే తీసుకో. నాను ఎట్టున్నాను? చాలా బాగుండావమ్మా. పెద్దబాబు గారు ఎలా ఉంది? ఈ చీర నీకు చాలా బాగా సూట్ అయింది పార్వతి. చాలా థ్యాంక్స్ పెద్దబాబు గారు. ఎక్స్క్యూజ్ మీ, ఇది సెపరేట్గా బిల్ చేయండి. ఓకే సార్. నమస్కారం అయ్యా. అన్నీ అయిపోయినట్టే కదా? అన్నీ అయిపోయినాయి. బిల్ రెడీ చేయండి. ఇందాక అక్కడ గోల్డెన్ మెరూన్ బ్రొకెట్ శారీ చూశాను, అది కూడా తెప్పించండి. అలాగే మేడం. త్వరగా తెప్పించండి. ఐశ్వర్యకి 60 చీరలు తీసుకున్నావు కదక్కా, మళ్ళీ అదెందుకు? అది నాకు కాబోయే పెద్ద కోడలికి భవాని. కంగారు, ఆశ్చర్యం, అనుమానం అన్నీ మిక్స్ అయినట్టు చూస్తున్నావేంటి? అఖిలక్క అన్నది నువ్వు విన్నది నిజమే. కాకపోతే ఆ పెద్ద కోడలు ఎవరా అన్నది, ఎక్కడున్నది అన్నది ఎవ్వరికీ తెలీదు. 10 ఏళ్ల నుంచి షాపింగ్ చేస్తూనే ఉందక్క. రియల్లీ అఖిలాండేశ్వరి, ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. కాబోయే కోడలి కోసం షాపింగ్ చేయడం చూశాను కానీ ఇలా రాబోయే కోడలి కోసం కొనేదాన్ని నిన్నే చూస్తున్నాను. నాన్న, సీర కోసం దాచిపెట్టిన 2000 ఇవ్వు. గాజులు, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు అన్నీ కొనుక్కుంటాను. అన్నీ కొనుక్కుంటాను. పెదబాబుని చేసుకోబోయే అమ్మాయి ఈ అఖిలాండేశ్వరిలా ఉండాలని 10 ఏళ్ల నుంచి కొనడం మొదలుపెట్టాను భావని. తనలో నన్ను చూసుకోవాలని నా ఆశ. జూబ్లీ హిల్స్ లో ఉండే గెస్ట్ హౌస్ లో ఏమున్నాయనుకున్నారు? సోఫాలు, ఫర్నిచర్లు, ఎయిర్ కండిషన్లు కాదు. అఖిలక్కకు కాబోయే పెద్ద కోడలి చీరలు, నగలు. అబ్బో, ఆ వైభోగం చెప్పతనం కాదులే. గెస్ట్ హౌస్ ముందు అఖిలాండేశ్వరి వస్త్రాలయం అన్న బోర్డు ఒక్కటే తక్కువ. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అఖిలాండేశ్వరి. వింటుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది. నేను నా కూతురి కోసం ఇంతవరకు ఇంత షాపింగ్ ఎప్పుడూ చేయలేదు. ఐశ్వర్య నిశ్చితార్థంలో పెట్టుకునే నెయిల్ పాలిష్ నుంచి నుదుటి పొట్టు వరకు అన్నీ నువ్వే తీసుకున్నావు. నా కూతురు ఒక్కతే కాదు, ఈ ఇంటికి కాబోయే కోడళ్ళిద్దరూ నిజంగా పెట్టి పుట్టారు. దే ఆర్ సో లక్కీ. సారీ మేడం, మీరు అడిగిన చీర ఆల్రెడీ వేరే కస్టమర్ తీసుకున్నారు మేడం. ఇట్స్ ఓకే, పర్వాలేదు. 5 నిమిషాల ముందే కొనుక్కున్నారట మేడం. ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. రిక్వెస్ట్ చేస్తే ఇవ్వచ్చు మేడం. నో ప్రాబ్లం. రిక్వెస్ట్ చేస్తే కాదు, చెయ్యి. కావాలంటే 10,000 ఎక్కువైనా ఇస్తావు. త్వరగా వెళ్ళవయ్యా. మేడం, బిల్ చేసి తీసుకొస్తాను. శారీ ఇవ్వండి.
ఇట్స్ ఓకే. అమ్మా పార్వతి. నాన్న పెద్దబాబు గారు సీర కొనిచ్చారు కదా, అమ్మగారు పసుపు కుంకుమతో ఆశీర్వదించారు. అంత నీ అదృష్టం తల్లి. హనుమంతు, పార్వతి, ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. నేను అమ్మకి చెప్పేసి వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. రామ్మా, రారా. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను. ఓకే దేవా, వెళ్ళాక నాకు కాల్ చేయి. బాయ్ ఆంటీ. బాయ్ పిన్ని. బాయ్. బాయ్. బాయ్ మా. మేము వెళ్ళొస్తాం. హనుమంతు, పార్వతి వాళ్ళని టాక్సీలో తీసుకెళ్ళు. పెద్దబాబు గారు, నేను మిమ్మల్ని ఆఫీస్లో. పర్లేదు, నేను వెళ్తాను. పార్వతి పెళ్లి చూపులు కదా, ఈరోజు నువ్వు లీవ్ తీసుకో. చాలా సంతోషం బాబు. పార్వతి, అబ్బాయి వాళ్ళ ముందు జాగ్రత్తగా మర్యాదగా నడుచుకోవాలి. అబ్బాయి ప్రశ్నలకు వినయంగా సమాధానం చెప్పడం మర్చిపోవద్దు. అర్థమైందా? అర్థమైంది బాబు గారు. ఆల్ ది బెస్ట్ పార్వతి. యా మేము చూసాం కదా, సేమ్ శారీ విత్ సేమ్ డిజైన్. అవును. ఎస్, కమ్ బ్యాక్. ఓకే ఓకే, యా, ఈవినింగ్ వచ్చి అడ్వాన్స్ తీసుకువెళ్ళండి. అమ్మగారు, ఇవాళ పార్వతికి పెళ్లి చూపులమ్మా. పెళ్లి చూపులా? అవునమ్మగారు, ఈ సంబంధం శ్యామ్ పట్నాయక్ తెచ్చాడమ్మా. అబ్బాయోళ్ళు చూసుకోవటానికి వస్తున్నారు. పార్వతిని ఆశీర్వదించండి అమ్మా. ఎల్లు. విజయ,